prioritizing education at school to tell the future generation, the men, that how important a woman is. But I think the education has to start from our house, and I will make sure my two boys will grow up respecting women. ఆదివారం బెంగళూరులో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కు మహిళల గౌరవం గురించి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు కుమారులను మహిళలను గౌరవించేలా పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. తారక్ వ్యాఖ్యలపై అనసూయ భరద్వాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు అనసూయ. ఇంతకీ అనసూయ పోస్ట్ ఏం పెట్టింది, అసలు దేని గురించి పెట్టింది? ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక్కసారి అదేందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన ఇద్దరు పిల్లలని మహిళలను గౌరవించేలా పెంచుతానని చెప్పారు. ఆదివారం బెంగళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చిన తారక్ అనంతరం ఆసుపత్రి సిబ్బందితో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో స్త్రీలను ఎలా గౌరవించాలో చెప్పండి అని ఒక డాక్టర్ అడిగారు. దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ మనిషి పుట్టుకతోనే మహిళలపై గౌరవం మెదగాలని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన రీసెంట్ గా కిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ కి, అంటే బెంగళూరులో ఒకటి కొత్తగా ఏర్పాటు అయినటువంటి కిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ కి అయినా వెళ్ళారు. అక్కడ క్రౌడ్ గానీ అది అధికంగా ఉండడం వలన అతను కొంచెం ఉద్రేకానికి కూడా లోనైనట్టు మనకు నిన్న వీడియోలో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ గందరగోళం సృష్టించారు. సో మరి అదే విధంగా అక్కడ ఉండే అటువంటి కొంతమంది డాక్టర్స్ కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అందులోనే భాగంగా ఒక మహిళా డాక్టర్ అడిగిన ప్రశ్నకి మరి తారక్ గారు చాలా చాకచక్యంగా ప్రదర్శించి ఆన్సర్ చెప్పడం జరిగింది. నా కుమారులను స్త్రీలను గౌరవించేలా పెంచుతా. ఎన్టీఆర్ మాట్లాడిన ఈ మాటలు నిజం చెప్పాలంటే మహిళలను ఎలా గౌరవించాలో పదే పదే గుర్తు చేస్తూ ఉండడం నాకు నచ్చదు. ఎందుకంటే మనిషి పుట్టుకతోనే స్త్రీల పట్ల గౌరవం మెదవాలి. మన పిల్లలకు ఇంట్లోనే సరైన విద్యను అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నా ఇద్దరు కుమారులను ఖచ్చితంగా మహిళలకు గౌరవం ఇచ్చేలాగా పెంచుతానని నేను మీకు మాటిస్తున్నా అని ఆయన అన్నారు. అలాగే నిన్న ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు విశేష గుణం తెలియజెప్పాడు. ఇప్పుడు ఆ మాట అంటే కొద్ది రోజుల నుండి చూసుకుంటే మహిళల గురించి గాని వాళ్ళ వస్త్రధారణ గురించి గాని ఎలాంటి గందరగోళం సృష్టించారో, లేకుంటే ఎలాంటి వాక్యలు దుమారం రేపాయో మనం అందరం గమనించానే ఉంటాం. సో అలాంటి సందర్భాలలో ఈ తారక్ గారు మాట్లాడినటువంటి ఈ మాటలు కొంచెం ప్రేరణ కలిగించిన కూడా నిజంగానే ఖచ్చితంగా అంటే ఏదైనా కూడా మనం చిన్నప్పటి నుండే అలవాటు చేసుకోవాలి తప్ప ఒకటేసారి మనం ఎంత చెప్పినా కూడా రాదు. తనకు తానుగా వాళ్ళు నిర్ణయించుకోవాలి. అంటే ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది స్వతహాగా మనం నిర్ణయించుకోవాలి తప్ప ఒకరు చెప్తే రాదు అని చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన ఇద్దరు పిల్లలను మహిళలను గౌరవించేలా పెంచుతానని చెప్పారు. ఆదివారం బెంగళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చిన తారక్ అనంతరం ఆసుపత్రి సిబ్బందితో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో స్త్రీలను ఎలా గౌరవించాలో చెప్పండి అని ఓ డాక్టర్ అడిగారు. దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ మనిషి పుట్టుకతోనే మహిళలపై గౌరవం మొదలవ్వాలి అని అన్నారు. చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మహిళా దినోత్సవం రోజు ఏదైతే డాక్టర్ అడిగిన ప్రశ్నకి తారక్ కొంచెం చెప్పినటువంటి సమాధానం మిశ్రమ స్పందన వస్తుంది. అంటే ఎక్కువ మ్యాక్సిమం బాగా చెప్పాడు అనే సందర్భంగా వస్తుంది. నా కుమారులను స్త్రీలను గౌరవించేలా పెంచుతా. నిజం చెప్పాలంటే మహిళలను ఎలా గౌరవించాలో పదే పదే గుర్తు చేస్తూ ఉండడం నాకు నచ్చదు. ఎందుకంటే మనిషి పుట్టుకతోనే స్త్రీల పట్ల గౌరవం మొదలవ్వాలి. మన పిల్లలకు ఇంట్లోనే సరైన విద్యను అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నా ఇద్దరు కుమారులను ఖచ్చితంగా మహిళలకు గౌరవం ఇచ్చేలాగా పెంచుతానని నేను మీకు మాటిస్తున్నా అని అన్నారు. ఎందుకంటే అది చిన్నప్పటి నుండే మనం ఎంత అలవాటు చేసుకుంటే అంత బెటరు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇప్పుడు ఒక్కొక్కరి బ్రెయిన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఎవరి ఆలోచన ఏ విధంగా ఉందనేది ఇప్పుడు చెప్పరాదు. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి తండ్రి ఏది చెప్తే అది వినాలనే ధ్యాసలో ఉంటుంది. సో వాళ్ళ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారో దానిపైన మనం డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళు గౌరవించాలా వద్దా అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి తప్ప మనకు మనంగా ఎప్పుడు మనం చెప్తూ కానీ లేదంటే మనం ఊరికే ఏదన్నా
బెదిరియడం గాని అలా చేయడం ద్వారా వాళ్ళకు రెస్పెక్ట్ పెరగకపోగా వాళ్ళలో ఇంకా ద్వేషాన్ని పెంచే ఆలోచనలు వస్తాయని చెప్పాడు. మహిళల సాధికారత విషయంలో సినీ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ ఎప్పుడు గళం విప్పుతూనే ఉంటాడు. స్త్రీల గురించి మాట్లాడడానికి ముందే ఉంటాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శలను ట్రోల్ చేస్తూ ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకు సాగుతుంటారు. సమాజంలో స్త్రీలకు ఎదురయ్యే వివక్షపై మాట్లాడుతూ ఫెమినిస్ట్ గా తోటి మహిళలకు స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు స్త్రీల కోసం మాట్లాడడంపై అనసూయ స్పందించారు. ఎప్పుడైనా మహిళల గురించి మాట్లాడేటప్పుడు గాని కొంతమంది వ్యక్తులు కొంచెం ముందుకొస్తూ ఉంటారు. దాంట్లో అనసూయ మొదటి స్థానంలో ఉంటే చిన్మయి తర్వాత ఉంటుంది. అనసూయ మాత్రం ఎప్పుడు ఈ మహిళల పైన ఏదన్నా చిన్న వాక్యాలు అంటే చిన్న మాట దొర్లినా కూడా దాన్ని రచ్చరచ్చ చేసే ప్రయత్నంలో ఉంటుంది. ఎందుకంటే ఆమె మరి స్త్రీలకిచ్చే అంటే ఆమె స్త్రీయే కాబట్టి స్త్రీ స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా బతకాలనే ఉద్దేశంలో ఆమె మాట్లాడుతుంది. కానీ స్వేచ్ఛ అనేది కొంత లిమిట్ వరకే ఉంటుందని ఎక్కడ పడితే అక్కడ స్వేచ్ఛ ఉపయోగిస్తా అంటే కష్టం కుదరదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో ఆమె మరి ఇప్పుడు ఎన్టీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆమె స్పందించారు. అసలు ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. తారక్ మాట్లాడిన వీడియోను అనసూయ ట్యాగ్ చేస్తూ మహిళల గురించి ఒక స్టార్ మాట్లాడడం చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో మాట్లాడారని సంతోషం వ్యక్తం చేస్తూనే ఇతర స్టార్స్ ఎవరు మహిళల గురించి మాట్లాడడం లేదని అనసూయ ఆవేదన వ్యక్తం చేసినట్లు అర్థమవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఇది అంతకు ముందు కూడా ఇష్యూ అయినప్పుడు ఏ ఒక్కరు కూడా స్పందించకపోవటం కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇండస్ట్రీలో మహిళల గురించి కానీ లేకుంటే ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తున్నటువంటి హీరోయిన్స్ కానీ ఎంత ఆవేదన పడిన సందర్భాలు కానీ లేకుంటే ఎంత ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నా కూడా ఏ ఒక్కరు స్పందించకపోవడం కొంచెం బాధాకరంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పడిన బాధ కానీ లేకుంటే కాస్టింగ్ కౌచ్లో వాళ్ళు పడిన ఇబ్బందులు కానీ ఎన్నో ఉన్నా కూడా వాళ్ళు కనీసం ఏర్పాట్లు చేయకుండా దాని గురించి మాట్లాడకుండా ఉండడం అంటే పెద్ద మనుషులుగా చెప్పుకునే కొంతమంది సైలెంట్గా ఉండడం వెనకాల ఆంతర్యం ఏముందో ఇప్పటికీ అనసూయకు అర్థం కాక ఆమె బాధనైతే చెప్పుకొచ్చింది. కానీ ఎటకేలకు ఈ అనసూయ కొంచెం ముందుకొచ్చి ఫెమినిస్ట్గా అంటే స్త్రీలకు ఏదైనా అగౌరవం కానీ లేదంటే ఏదన్నా ఇబ్బంది కలిగినా కూడా తన ముందుండి ఫైట్ చేయడం కొంచెం సంతోషకరమైన విషయమే. ఎందుకంటే ఎవరు లేకపోతే ఎంత మనం ఇప్పుడు ఇండస్ట్రీలో కొన్ని చోట్ల మనం చూస్తూనే ఉంటాం. కాస్టింగ్ కౌచ్ కానీ లేదు అంటే ఖచ్చితంగా డైరెక్టర్ ఏది చెప్తే అది చెయ్యాలనే విధంగా ఉంటుంది. సో మహిళలు ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాక ఎలా చెప్పుకోవాలో అర్థం కాక కొంతమంది లొంగిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇదంతా ఎందుకు మనకెందుకులే అని తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కొంచెం అండగా ఉంటుందని అనసూయ గారు చెప్పుకోవచ్చు. బేసిక్గా మన మహిళలకు ఇలాంటి సపోర్ట్ లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అనసూయ కానీ చిన్మయి కానీ వీళ్ళు దగ్గరుండి మహిళలకు ఏదన్నా అవసరం అయితే లేకుంటే ఇష్యూ వస్తే దగ్గర ఉండి పరిష్కరిస్తారని చాలా మంది అనుకుంటుంటారు. సో ఇప్పుడు ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా అవుతుంది. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవ్వకుండా తన కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాతోనే అనసూయ భరద్వాజ్ తెరగ్రేటం చేసిందనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిపైన అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియక తన కామెంట్ బాక్స్ అయితే ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి ఆమె కామెంట్ బాక్స్ ఆన్ చేసుకుని ఉన్న అనసూయ ఇప్పుడు ఆఫ్ చేసుకోవడం వెనకాల మరి ఏముందో తెలియదు. ఎందుకంటే ఆమె ప్రతిసారి విమర్శలకు గురైనప్పుడు కామెంట్ బాక్సులు ఆన్ చేసుకొని తన కామెంట్లో ఏమేమి వచ్చినాయో దానికి రిప్లై ఇస్తూ కౌంటర్లు ఇస్తూ చేసుకుంటూ వచ్చింది. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఈ కామెంట్కు మరి కామెంట్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే దీనిపైన కూడా విమర్శలు వస్తాయో లేకుంటే తిడతారేమో అనే భయంతో ఇలా చేసిందని చెప్పుకోవచ్చు. సో మరి ఫస్ట్ టైం అంటే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తోటే ఈ అనసూయ తన గుర్తింపు రావడం జరిగింది. నాగా సినిమాతోనే తను లాయర్గా అంటే ఈ ఎవరు జూనియర్ ఎన్టీఆర్ లాయర్గా నటించినటువంటి సినిమా దాంట్లో ఈమె ఒక క్యారెక్టర్ అయితే చేసింది. అందులోనే ఫస్ట్ నటించడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించి మరి కామెంట్ ఆఫ్ చేసుకొని జరిగిందా లేదు అంటే కావాలనే ఆఫ్ చేసిందా అనేది తెలియదు. మొత్తానికైతే తారక్ పైన
ఈమె అంటే ఈమె చేసినటువంటి పోస్ట్ కొంచెం హల్చల్గానే మారిపోయింది, వైరల్గానే మారిపోయింది. సో చూద్దాం మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.